అసలే వేసవకాలం ఏసీ లేకపోతే ఉండలేవని మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా వారు వచ్చారు. నిన్న ఏసీ వర్క్ అవట్లేదని పెట్టిన వీడియో కింద చాలా మంది చాలా సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికి. ఇంటికి వెళ్ళిపోదామని రెడీ అయ్యి కూర్చున్నాము. ఇంతలో మా నాన్న రేషన్ షాప్ కి వెళ్తుంటే నేను కూడా రేషన్ తీసుకోవడానికి వెళ్తున్నాను. మా ఊర్లో అయితే ఒకటే రేషన్ షాప్ ఉండడం వల్ల అసలు ఖాళీ ఉండదు. అందుకే లంక వచ్చిన ప్రతిసారి ఇక్కడే రేషన్ తీసుకుని వెళ్ళిపోతాను. ఆగడానికి పెద్ద ఊరు కాబట్టి 3 డీలర్ షాపులు ఉంటాయి. సో ఎప్పుడు వెళ్ళినా ఖాళీగా ఉంటుంది. అందుకే ఇక్కడే తీసేసుకుంటాం. నాతో పాటు మా పిల్లలిద్దరిని కూడా తీసుకెళ్లిపోతున్నాం. ఇక్కడే ఉంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని. పైగా మా దేవాంశ్ బాబుకి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఫీవర్ అసలు తగ్గట్లేదు. తీసుకువెళ్తే సెట్ అవుతాడు కదా అని తీసుకువెళ్ళిపోతున్నాము. మా అమ్మ నా కోసమని కరివేపాకు కోసి ప్యాక్ చేసి ఇచ్చింది. ఏసీ వర్క్ అవుతూ ఉండుంటే ఇంకో 4 డేస్ ఎక్స్ట్రా ఉండేటోళ్ళమే. అసలే వేసవకాలం, పైగా మా అమ్మ వాళ్ళది రేకు, ఊరికే వేడి దిగిపోతూ ఉంటుంది. లగేజ్ మాత్రం ఫుల్ ఉండింది. నేను తెచ్చుకున్న లగేజ్ మాత్రమే కాదు, మా పిల్లల లగేజ్ కూడా కట్టుకుని వెళ్ళాలి. మొత్తం బండికి సెట్ చేసుకుని చెరువు దగ్గరికి వెళ్ళిపోతున్నామని మా అత్తగారు వాళ్ళకి కూడా ఒక మాట చెప్పేసి వెళ్దామని. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా అని చేపల సైజ్ చెక్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఎవరి పనిలో వాళ్ళు ఉంటే మేము మాత్రం వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. పిల్లలిద్దరు వాళ్ళ నాన్నమ్మ తాతకి టాటాలు బైబిల్ చెప్తున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో త్వరగా బయలుదేరి వచ్చేస్తున్నాము. మేము బయలుదేరి వచ్చేటప్పటికి 6 అవుతుంది. పర్లా బానే వెలుగుందిలే అనుకున్నాము. సడన్ గా 1/2 గంట తర్వాత మొత్తం చీకటి పడిపోయింది. అసలే యాగనమల్లి చెరుగట్ల నుంచి వస్తున్నామేమో, పురుగులు మామూలుగా లేవు, నోరు తెరిస్తే నోట్లోకి వెళ్ళిపోతాయి అన్నట్లున్నాయి.